పాలపళ్ళని కాస్త పంది పళ్ళలాగా చేసి ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయినాయి. రెడీ అయిపోతున్నాయి. ఎటుంది మా అమ్మాయి ఎక్స్ప్రెషన్ చూడు, వీడియోలు చూసి చూసి అలవాటు. ఎర్లీ మార్నింగ్ చందమామ ఇంకా పోలేదు. ఇప్పుడు చూడండి. హాయ్ డార్లింగ్స్, నమస్తే నమస్తే, వెల్కమ్ బ్యాక్. ఈరోజు సంక్రాంతి పండుగలో లాస్ట్ డే, విచ్ ఈస్ కనుమ పండుగ. స్టార్టింగ్ 2 days వీడియోస్ పెట్టలేకపోయినా కొన్ని డిఫరెంట్ కారణాల వల్ల కొద్దిగా ఇండ్లలో ఇష్యూస్ అయ్యి చిన్న చిన్నవి, సో టెన్షన్స్తో పెట్టలేకపోయినా. సో ఇప్పుడు అన్నీ రికవర్ అయినాయి లాస్ట్ డే. అందుకని ఈరోజు కూడా వీడియో తీసా. స్టార్టింగ్ వీడియో తీద్దామని తీసా మార్నింగే, సంక్రాంతి రోజు, భోగి రోజు. బట్ 2 days మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ బ్యాడ్ న్యూస్ వినాల్సింది వచ్చింది. సో వెంటనే స్టాప్ చేసేసి వెళ్ళేసా. ఇప్పుడు అన్నీ రికవర్ అయ్యాయి, అందుకే ఈ వీడియో తీస్తున్నా. కనీసం లాస్ట్ రోజు వీడియో అన్నా పెడితే, ఎందుకంటే సంక్రాంతి పండగ రోజు చాలా అంటే చాలా ఎంజాయ్మెంట్తో ఉంటారు. బట్ ఆ ఎంజాయ్మెంట్ ఈసారి మిస్ అయిపోయింది. పెద్ద సమస్య వచ్చి పడిందే. సూర్యుడు అయితే ఇంకా రాలేదు, కానీ ఆకాశంలో సూర్యుడు వచ్చే ముందు ఎలా మండిపోతుందో అలా ఉంది. మొత్తం స్కై అంతా రెడ్ కలర్లోకి చేంజ్ అయిపోతుంది. జస్ట్ ఇప్పుడే సన్ రైజ్ స్టార్ట్ అయిపోయింది. సూర్యుడు అలా బయటకు వస్తున్నాడు. పొగ మంచు మొత్తం వెళ్ళిపోయింది. కొద్దిగా ఎర్లీగా వెళ్దాం అనుకున్నా అక్కడికి, బట్ లేట్ అయిపోయింది. తొందరగా వచ్చేసాడు. ఇంకా రాలే, టైం పడుతుందిలే అనుకున్నా, అంతలోకే పైకి వచ్చేసాడు. ఈ చుట్టుపక్కల పొలాలు అన్నీ ఉంటాయి మా ఇంటి చుట్టూ. ఓన్లీ మా ఇండ్లు మాత్రమే ఉంటుంది. దాని తర్వాత ఎటు చూసినా పొలాలే ఉంటాయి. ఒకసారి చూపిస్తా. ఇవన్నీ పొలాలే. ఇక్కడ కూడా పొలాలు ఉన్నాయి, బట్ ఈ టైంలో తీసేశారు, కోసేశారు అంతా. వెళ్దాం ఇప్పుడైతే అక్కడికి. చుట్టూ చూసారా, పొగమంచే ఉంది. ఇక సన్ వస్తున్నాడు కాబట్టి లైట్గా క్లియర్ అయిపోతూ వస్తుంది. ఆ దూరంలో చూస్తే ఇంకా ఉంది. మా ఇంట్లో వచ్చేసి ఆ టవర్ ఉంది కదా, ఆ టవర్ దగ్గరలో ఉంటుంది. ఇక్కడ మొత్తం పొలాలే. చాలా పీస్ఫుల్గా ఉంటుంది మా ఇండ్లు. ఊరికి అవుట్స్కట్స్లో ఉంటాం కాబట్టి ఏ పొల్యూషన్, ఏ నాయిషన్, ఎవరు గొడవ లేకోకుండా హ్యాపీగా ఉండొచ్చు. ఎట్లు చూసారా, శనగలు పచ్చివి తీసుకొని కాల్చుకొని తింటే ఎంత బాగుంటుందంటే, అబ్బా. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళాలి. మార్నింగ్ ఇంకా బ్రష్ చేయలేదు, సో న్యాచురల్ బ్రషింగ్ చేద్దాం. చాలా రోజులైంది కదా ఎప్పుడో మనం ఇంటికి వచ్చేది. సో ఈసారి ఆ న్యాచురల్ బ్రష్ కూడా కంప్లీట్ చేద్దాం. ఉండండి, మనం ఒక పుల్లని నింపుకుందాం. ఇప్పటికీ చాలా చోట్ల ఇవే వాడతారు పల్లెటూర్లలో. చాలా రోజుల తర్వాత చేస్తున్నా కదా, కొద్దిగా చేదుగా ఉంది ఎక్కువ. ఒక 5 minutes అంతే, అలవాటు అయిపోద్ది. ఇంకా తర్వాత చేదు ఉండదు. చుట్టుపక్కల మొత్తం శనగ వేశారు, కానీ మనం స్టార్టింగ్లో చూసిన శనగ ఫస్ట్ వేసినట్టున్నారు. అంటే చాలా హెల్తీగా ఉంది. బుడ్డలు కూడా చాలా పెద్దగా ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయి, కానీ చిన్న చిన్న బుడ్డలు ఉన్నాయి. అంత బాగా పట్టాయో లేదో తెలియదు. మనం చూద్దాం, ఒకటి అలా ట్రై చేద్దాం, ఏం కాదు. లొట్టలు ఏం లేదు, డొల్లా ఇంకా కాలే, అవి అయ్యాయి, వెళ్ళేటప్పుడు చూపిస్తాయి. అండ్ ఎవరికైనా చూపించండి రా. కాలికి తీటకంది రాక తగిలినట్టుంది, నవ్వ పెడుతుంది. తీటకంది రాక ఏంటో చూపించాలా మీకు? ఈసారి కనబడ్డప్పుడు చూపిస్తా. అది ఒక్కసారి తగిలిందా మొత్తం నవ్వు అంటే నవ్వ కాదు. తీటకందిరాకులో కూడా రకాలు ఉన్నాయి. కొండది అయితే ఇంకా ఎక్కువ నవ్వ పెడుతుంది. ఒక్కొక్కసారి దానిలో నవ్వ వల్ల బరికితే మొత్తం చర్మం కూడా లేచి వచ్చే అంత నవ్వు ఉంటుంది. స్టార్టింగ్లో చూసాం కదా, అదే తోటే ఇది కూడా. ఇవి చూడండి ఎంత లావు ఉన్నాయో. ఇది కాయ ఫామ్ అయింది, లోపల బుడ్డ కూడా ఏర్పడింది. ఎంత పెద్దవి ఉన్నాయో తెలుసా? చాలా అంటే చాలా పెద్దది వచ్చింది. ఇవి కన్నా తీసుకొని పొయ్యిలో అలా వేయించుకొని తింటే హైలైట్ ఉంటాయి టేస్ట్.
ఎక్కేటప్పుడు తొందరగా నీట్గా ఎక్కేయచ్చు, కానీ దిగేటప్పుడే గ్రిప్ ఉండదు. కాళ్ళు స్లిప్ అయితే కిందికి పోయి పడతాం దొల్లుతా. నిజంగా లైఫ్ని స్లో చేస్తే చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మంత్లీకి ఒక్కసారైనా హాలిడేకి వచ్చి ఇలా లైఫ్ని స్లో డౌన్ చేసుకొని ఇంట్లో వాళ్ళతో కూర్చొని హ్యాపీగా ఏ వర్క్ టెన్షన్స్ లేకోకుండా కూల్గా కూర్చొని బయటకు వచ్చి పొలాల మధ్యలో కూర్చొని సన్ రైజ్ ఎంజాయ్ చేస్తూ ఉంటే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. నాకు ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేస్తుంటే అలాగే ఉంది. నేను అండ్ హాలిడేస్కి ఇదే లాస్ట్ డే. ఈరోజు నైట్ కానీ ఈవినింగ్ కానీ స్టార్ట్ అయిపోవాలి. మళ్ళీ రొటీన్ లైఫ్. ఆఫీస్ పోవాలి, వర్క్ చేయాలి, రావాలి, నిద్రపోవాలి, మళ్ళీ తిన్నామా పడుకున్నామా తెల్లారిందా. దొరికింది. ఇదే తీటకంది రాకంటే. పట్టుకున్నదా, తగిలిందా, ఒళ్ళంతా అవే, ఆడ తగిలితే ఆడ మళ్ళీ తడి మట్టి రాసేంత వరకు. సన్లైట్ మీద పడగానే ముఖం వెలిగిపోతుంది. సరే డార్లింగ్స్, ఇప్పటికే చాలా లేట్ అయింది. ఇంటి దగ్గరికి వెళ్ళాలంట. అమ్మ వడలకి రెడీ చేసింది, పోయి గ్రైండ్ చేసుకొని రావాలి. అలాగే మష్రూమ్స్, ఇంట్లోకి కావాల్సిన ఐటమ్స్ తీసుకొని రావాలి. ఆయిల్, మష్రూమ్స్, ఫెస్టివల్ కదా. ఓ అమ్మా, బ్రషింగ్ కూడా అయిపోయింది మంది. పుల్ల చూసారు ఎట్లా అయిపోయిందో. పీల్పి వేసాం. మోస్ట్ పవర్ఫుల్ బ్రష్ ఇది. ఇట్స్ హ్యావింగ్ వెరీ ఇంగ్రీడియంట్స్ లైక్ అల్లం పేస్ట్ ఉందా, ఇవన్నీ అడుగుతారు కదా. ఈ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందా? పాలపళ్ళను కాస్త పందిపళ్ళలాగా చేసి, పాలపళ్ళను కాస్త స్ట్రాంగ్గా చేసేదానికి వాడండి నీమ్. ప్రిపేరింగ్ ఫర్ వడలు. బజార్కి వెళ్ళి వడల పిండి ఆడిచ్చి అలాగే మష్రూమ్స్ తీసుకొని ఇంటికి వచ్చేసా. ఇంటికి వచ్చిన వెంటనే అమ్మ రెడీగా మష్రూమ్ చేసేసింది. ఇక వడలు చేయడం స్టార్ట్ చేయాలి. ఎంతైనా పొయ్యి మీద చేస్తే టేస్టే సూపర్ ఉంటుంది. వడలు రెడీ అయిపోతున్నాయి. ఆల్రెడీ మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయింది. ఒక వాయి తీసినాం బయటికి. ఎటుంది మా అమ్మాయి ఎక్స్ప్రెషన్ చూడు. అది ఓకే. అంటే మేము వాడేది ఏంది వాడతావు? పీడిం నూనె. ఏంది పీడిం నూనె? ఫ్రీడమా? ఫ్రీడమ్. ఏమ్మా కాదు. బాగుంది, సూపర్, బాగుంది. సో డార్లింగ్స్, వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.